ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 26. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 119వ కీర్తన 89 నుండి 176వ వచనం వరకు. సాయంత్రం 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క అద్భుతమైన ఆ సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఇశ్రాయేలీల పాలెం చుట్టూ ఉదయకాలమే ఒక మంచు పడింది. ఆ మంచుతో పాటు మన్నా కురిసింది. ఆ మన్నాని ప్రజలందరూ కూడా ప్రోగు చేసుకొని ఆ రోజు వారు భోజనం చేశారు. ఉదయకాలం కాస్త ఆలస్యంగా నిద్రలేస్తే ఆ రోజు వారికి భోజనం ఉండేది కాదు. ఎందుకో తెలుసా? మన్నా ఉదయకాలమే కురుస్తుంది. కొంచెం ఆలస్యమైతే చాలు, ఎండ వేడిమికి ఆ మన్నా కరిగిపోతుంది, అదృశ్యమైపోతుంది. అందుకని వారు ప్రొద్దున్నే లేవడం, మన్నాని కూర్చుకోవడం, రోట్లో వేసి దంచి రొట్టెలు కాల్చుకోవడం, ఈ విధంగా జరిగించుకుంటూ వారు పోషింపబడుతుండేవారు. ఈరోజు మీకు ఒక మన్నా మీ పాలెంలో కురుస్తుంది. ఈ మన్నాని మీరు తీసుకోనగలిగితే మీ ఆత్మ అద్భుతమైన రీతిలో పోషింపబడుతుంది. ఈరోజు ప్రభువారు మనకు దయచేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే సాక్షాత్తు మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచ చరిత్రలో ఒకానొక దినం ఒకానొక ప్రవక్తతో భూమికి, ఆకాశానికి, సముద్రానికి సృష్టికర్త అయిన దేవుడు ఈ మాటను మాట్లాడాడు. ఏ మాట? నేను యెహోవాను, సమస్త శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడు ఒక ప్రశ్నార్థకంగా మాట్లాడాడు. దానికి మీరు కానీ నేను కానీ జవాబు చెప్పవలసి వస్తే, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా అని చెప్పవలసినది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభుకి సమస్తం సాధ్యమే. నీవు ఏ పరిస్థితుల గుండా యాత్ర చేస్తున్నావో ఆ పరిస్థితులు నిన్ను భీతావాహునిగా చేస్తున్నాయేమో, నిన్ను కలవరానికి గురి చేస్తున్నాయేమో, ఆవేదనలోకి నిన్ను నెట్టుకుంటూ తీసుకుని వెళ్తున్నాయేమో. ప్రియ దేవుని బిడ్డ, నాకు అసాధ్యమైనది ఏది లేదు, నాకు సమస్తం సాధ్యమే. నీవు నా తట్టు చూడు, నా వైపు కనులెత్తు, నా యందు నిరీక్షణ కలిగి ఉండు. నేను నీ కొరకు ఒక కార్యమును చేయబోతున్నాను, ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాను. నా మహిమను చూచినట్లుగా నేను నిన్ను తెరవబడిన ఒక ద్వారం గుండా తోడుకొని వెళ్ళబోతున్నాను. నాకు సమస్తం సాధ్యమే. నీ ఎదురుగా ఇత్తడి తలుపులు, ఇనప గడియలు బలంగా, దృఢంగా నిన్ను భయాభ్రాంతులకు గురి చేస్తూ వెక్కిరిస్తున్నాయి కదా. నేను వాటిని నీ కొరకు బ్రద్దలు కొట్టబోతున్నాను. నీకు మేలు చేయడానికే ఈ వేళ నేను నిశ్చయించుకొని ఉన్నాను. కాబట్టి నా బిడ్డ, ఎందుకు ఆందోళన చెందుతున్నా? నా బలం, నా శక్తి, నా మహిమ
తగ్గిపోయిందా? అది నిర్వీర్యమైనదా? కాదు కదా. నేను మారని వాడను, మార్పు లేని దేవుడను. నేను నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉండు దేవుడను. నా ప్రియ బిడ్డ, నాయందు నీ విశ్వాసాన్ని కలిగి ఉండు. ఒక అద్భుతమైన నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండు. నా బాహుబలం నీ కొరకు ఏమి చేయబోతుందో కొన్ని గంటలలో నువ్వు చూడబోతున్నావు అంటూ ప్రభువు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్న ఈ స్వరాన్ని మీ ఆత్మలోకి మీరు ఆహ్వానించండి. దేవుని కృప మీకు తోడై ఉండి అద్భుతాలతో మిమ్మల్ని నింపివేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మీకు సమస్తము సాధ్యమే, ఏది అసాధ్యమైనది లేదు. మా ప్రియ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవు మాకిచ్చిన అద్భుతమైన వాగ్దానం, నిరీక్షణతో కూడిన మాటలు మా హృదయాలను ఆనందింపచేస్తున్నాయి. ప్రభువా, మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూచి నిరాశపడిపోయినాం, నిట్టూర్చినాం. కానీ మా హృదయాన్ని మీ తట్టు ఎత్తుతున్నాం. సహాయము చేయరండి. మీరే మహిమ పొందుమని యేసు దివ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.